కొల్లేరు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఫేమస్. కొల్లేరు ప్రాంతానికి ఏటా వచ్చే విదేశీ పక్షులను చూడటానికి పర్యాటకులు సైతం అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు పక్షుల పరిరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు అవే పక్షుల కారణంతో ఒక కొల్లేరు గ్రామం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఆగిపోయింది. గత 50 ఏళ్ల నుంచి నేటి వరకు గ్రామానికి బ్రిడ్జ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవ ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలించేవారు మారినా తమ బతుకుల్లో మాత్రం ఏ మార్పు లేదంటున్నారు. ఊరు దాటాలంటే పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు పడవ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. కోమటిలంక ఇది కొల్లేరు ప్రాంతంలోని ఓ గ్రామం. దెందలూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలో ఉన్న కోమటిలంక గ్రామం చుట్టూ కొల్లేరు విస్తరించి ఉంది. చుట్టూ కొల్లేరు ప్రశాంతమైన వాతావరణంతో ఉండే కోమటిలంక గ్రామం ఆటపాక పక్షుల కేంద్రానికి సమీపంలో ఉంటుంది. ప్రతి ఏటా కొల్లేటికి వచ్చే పెద్ద పెద్ద విదేశీ పక్షులతో ఆ గ్రామానికి వెళ్లే దారి ప్రకృతి ప్రేమికులు ఒక వరంగా చెప్తుంటారు. కానీ ఇదే ఇప్పుడు కోమటిలంక గ్రామస్తులకు శాపంగా మారింది. కోమటిలంక గ్రామానికి వెళ్లాలంటే కొల్లేరు దాటాల్సిందే. అటవీ శాఖ అనుమతులు పేర్లు చెప్పి అధికారులు కోమటిలంక గ్రామానికి రహదారి లేకుండా చేశారు. గ్రామంలో మంచైనా చెడైనా ఊరు దాటాలంటే పడవ ప్రయాణం చేయాల్సిందే. కోమటిలంక గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సుమారు 649 హెక్టార్స్లో కోమటిలంక గ్రామం విస్తరించి ఉంది. కోమటిలంక గ్రామ ప్రజలు ఏ అవసరానికైనా బయటకు రావాలంటే కోమటిలంక మురుగు వాగు దాటాల్సిందే. ఈ వాగుకు బ్రిడ్జి లేకపోవడంతో వరద ప్రవాహంలో రేకుల పడవపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తుంది. ఇది దాదాపు 1200 మంది ప్రతిరోజు అనుభవిస్తున్న దుర్భర జీవన విధానం. ఇక ఏలూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైనర్ పంచాయతీ కోమటిలంక గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 200 మంది స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ చదువుల కోసం పడవల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. వర్షం వచ్చినా బాధే, వరద వస్తే వణుకే. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎలా అనే భయంతో అనేక మంది గ్రామంలోనే ఉండిపోతున్నారు. కొల్లేరు గ్రామమైన కోమటిలంక గ్రామస్తులు రోజువారీ పనుల నిమిత్తం ఊరు రావాలంటే దినదిన గండవే అని చెప్పుకోవచ్చు. నా వెనక చూస్తున్నటువంటి ఆ పంటు మీదే గ్రామస్తులందరూ కూడా, మీరు అటువైపు చూస్తుంది కోమటిలంక గ్రామం, అటు నుండి ఈ పంటు మీద ఇటు ఒడ్డుకు చేరుకుంటారు ఆటపాక వైపు. ప్రతిరోజు కూడా ఈ పడవ దాటితే తప్ప వారు తమ దైనందిక కార్యక్రమాలు పూర్తి చేయలేని పరిస్థితి. స్కూలు పిల్లలే కానీ ఏ పని మీద గ్రామస్తులు బయటికి రావాలన్నా కూడా ఈ కొల్లేరును దాటాల్సిందే. ప్రతిరోజు కూడా ప్రాణాలతో పోరాటం చేయాల్సిందే. గ్రామ పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు, సరే ఏంటి, మేము జనరల్గా కొల్లేరు వచ్చినప్పుడు రోడ్డు మునిగిపోద్దేమో అనుకున్నాం. ఇప్పటివరకు దారే ఇదా మీకు? ఇంకా ఈ దారి తప్పితే రెండో దారి లేదండి. ఏది ఖర్చులు తెచ్చుకోవాలనుకున్నా కైకులూరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా లేకపోతే రెండో మార్గం లేదు. ఊళ్ళో ఏం ఒకటి ఉంటే ఒకటి ఉండదు. దాన్ని బట్టి ఇక మేము డైలీ వెళ్ళాలి. గత మా చిన్నతనం నుంచి కాదు, మా బాబుల చిన్నతనం నుంచి ఇదే దారి, ఇదే నడక. మేము ఎన్నో శ్రమలు వెళ్ళబోతున్నాం. ఈ కాళ్ళలో పడిపోయి కనీసం 4-3 చనిపోయారు. అప్పటి నుంచి ఇక అట్టగే బతుకుతా తేలుతా అట్టగా ఉన్నాం. ఇటు కాగితాలు పెట్టుకుంటున్నాము. దానికి ఏది లేదు. అంతకుముందు చింతమనేని గారు వచ్చాక దీనికి ఒక 11 కోట్లు ఎంతో బీర్చి సెలక్షన్ చేశాడు. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ ఆయన బాధపడి తిరిగి మళ్ళీ 22 కోట్లకి పెట్టాడు రోడ్డుకి, పొంతినికి. ఈ సెలక్షన్ అయిందన్నారు. కాగితాలు తిరుగుతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. అవి వస్తే కానీ ఆయన ఏదైనా శాతాకి నాకు దారి ఉంటుందిరా, అవి కాగితాలు రావాలి అని చెప్పాడు. నిన్నే కనపడ్డాడు. ఇక దాన్ని బట్టి మేము అట్టగే పిల్లలు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు ఈ పంట మీద. డైలీ 200 మంది పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి ఎప్పటికప్పుడే జాగ్రత్తగా తీసుకొచ్చుకుని ఎవరికల్లా పనులు మానేసేసి ఇంకా తినపోయినా అలాగే బతికించుకుంటున్నామండి. ఏంటి అసలు బ్రిడ్జికి అడ్డేం చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పటి నుండి అడుగుతున్నారు మీరు, బ్రిడ్జికి అడ్డేం చెప్తున్నారు? ఈ ఫారెస్ట్ వారు ఇది మాది కాంటూరు, దాని నిమిత్తంగా అందుకనే బ్రిడ్జి పడదు, ఈసారి పడద్దని ఇంకో వాళ్ళకాడ సహారెత్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సహారెత్తే దేవుడు ఆశ్రయించి ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా పడద్దని ఆశిస్తున్నామండి. అంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం వెళ్ళాలన్నా ఇది దాటాల్సిందండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గ్రామస్తులు ఉన్నారు ఇట్లా రోజువారీ దాటేవాళ్ళు? కానీ మా గ్రామం 1500 జనాభా అండి. పిల్లలు మినిమం ఒక 200 మంది డైలీ స్కూల్కి వెళ్తారు, వస్తారు. ఆ 200 మందికి 200 మంది పెద్దోళ్ళు పనులు మానేసి
ఇంకా వాళ్ళని తీసుకొస్తాకే సరిపోతుంది. ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా అట్టగే గింజో బొంజు చేసుకుని తాగుతారు తింటారు, ఇక అంతవరకే. చదువుకోవాలని పిల్లలు చదువుకోవాలని. ఇదివరకే మా బాబోలు కానీ మా తాతలు కానీ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. ఏమైనా సరే పిల్లలు చదివించుకోవాలి ఏంటి, కనీసం డిగ్రీ అన్న చేత ఏదో దాంట్లో జాబులు చేసుకుంటారని వాళ్ళ ఇబ్బంది. ఇక్కడ ఒక రోజు కూల్ అంటే ఒక రోజు కూల్ ఉండదు. పొద్దున్నే లేచి బయటికి వెళ్తారండి పనులకి, ఆ పనులు కాడ మానేసి ఇదే పని మీద ఉంటారు ఇక జనాభా. చాలా ప్రమాదకరంగా ఉంది. చిన్న పంట పోనీ అధికారులు ఏమో జిల్లా అధికారులు కానీ కలెక్టర్ కానీ ఒక పెద్ద పంట ఏదో నరసాపురం సెక్రటరీపల్లి రేవులో పెట్టినట్టు ఆ పెద్ద పంట అయితే బాగుంటుంది, మరీ చిన్నగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉన్నారు కదా పిల్లలు ప్రయాణం. ఇది ఈ కాలం ఇళ్ళగా నడుతుందండి బాగా. ఈ రోడ్డు వచ్చి మునిగిపోద్దండి ఒకసారి, అప్పుడు పెడతారండి ఒక నెల ఒక 20 రోజులు అప్పుడు పెడుతున్నారు పెద్ద పడవ. అందాక ఇక దీని మీద దాటుతామండి ఇక ఇప్పుడు. చాలా ప్రమాదకరంగా ఉంది కదా ఇది. అలాగే మరి ఇక ఏం చేద్దామండి, మా జీవితాలకి అంతే ఇక ఎప్పుడు ప్రమాదకరం ఉన్నా అంతే. ఏదన్నా పెద్ద మొలకొస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చూసి ఫ్రంట్ అప్పుడు పెడుతున్నారండి. ఒక 20 రోజులు పెడతారు, 20 రోజులు నెల పెడతారు. ఆ తర్వాత కొద్ది దారి తిండాక మళ్ళీ ఇదే ఎప్పుడు ఇంకెంతగా తప్పితే రెండో మార్గం లేదండి మాకు. ఏంటి పిల్లలు అంత ప్రమాదకరంగా వస్తున్నారు, కొద్దిగా గ్రామస్తులు అందరూ పెద్దలంతా మాట్లాడి పోనీ కొంచెం పెద్ద పడవ అడగచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా. ఇది ఆల్రెడీ సార్ ఏమైందంటే అంత క్రితం ఇలాగే ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయినప్పుడు పెద్ద పంట పెట్టారు సార్. అది పెద్ద పంట పెట్టినప్పుడు మన ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో పంట పెట్టారు. ఇదే పంట మీద ఎక్కువ జనాన్ని తిప్పమాకండి, ఈ పంట మీద మాత్రం ఎక్కువ జనాన్ని తిప్పితే ఫ్లోటింగ్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయితే పిల్లలకి హానికరం జరిగిద్ది, కొంతకాలం నడక ఆపండి దీని మీద అని చెప్పారు సార్. మేము ఆల్రెడీ ఎన్నో దరఖాస్తులు పెట్టాము, ఏదో కొంత గవర్నమెంట్కి మేము సహకరించాం సార్. అదొకటి సార్. మేము ఇప్పటి నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు కావాల్సింది ఏంటంటే మాకు మెయిన్ మా రహదారి వంతున సార్ మాకు కావాల్సింది. మేము గత ప్రభుత్వాలు ఎన్నోసారి దరఖాస్తులు పెడతానే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను సార్. చెప్పినప్పుడు మేము అడిగింది ఏంటంటే సారు వీరి కాగితాలు ఢిల్లీ పంపించారా, ఇది జరుగుతున్నారా అని చెప్పారు. అలాగే ఈ పడవలో మొన్న ఫ్లోటింగ్ వచ్చినప్పుడు పడిపోయారు సార్. ఇక్కడ పడిపోయినప్పుడు కూడా అందరికి ఈత వచ్చా ఈ పిల్లలందరికీ? అందరికి రాదు సార్. ఈ పెద్ద వాళ్ళు చాలా ప్రమాదకరం సార్. ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలు కూడా చాలా ప్రమాదకరంగా వీళ్ళంతా ప్రయాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. నువ్వే క్లాస్? ఫస్ట్. ఏ స్కూల్? ఓల్డ్ క్లాస్. రోజు ఇలా పడవలో వెళ్తావా? రోజు చెప్పండి, నువ్వుతో రోజు పడవలోనే వెళ్తావా? భయం వేయట్లేదు మరి నీకు? అలవాటు అయిపోయింది. ఓకే, మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా ఏదో మనం ఒక రోడ్డు మీద ప్రయాణించండి, సైకిల్ మీద స్కూటర్ మీద ఇట్లా వెళ్ళినట్టు పిల్లలందరూ కూడా చాలా ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. రోజు ఇలాగ పడవలోనే కాదు కదా? నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు? ఇది ఇలాగే వెళ్ళేవాడిని. ఇదే పడవ? ఎన్నాళ్ళ నుండి నువ్వు ఈ పడవలు వెళ్తున్నావు చెప్తావు? చిన్నప్పటి నుంచి ఇలాగే సుమారుగా ఇప్పుడు అంటే 1వ క్లాస్ 16 నుంచి. మరి ఎందుకని బ్రిడ్జి అడగట్లేదా మీరు? అడుగుతున్నారు కానీ ఎవరో వేస్తలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో పట్టించుకోండి. ఎందుకని? అన్నవానా? అవును. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ప్రమాదకర పరిస్థితుల్లో అయితే ఇక్కడ గ్రామస్తులు ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కోమటిలంక నుండి ఆటపాక కైకలూరు రావాలంటే, కానీ రోజువారీ కార్యక్రమాలు వీరు చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రావాల్సింది. ఇప్పటికే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని చెప్తున్నారు. మొన్న కేంద్ర కమిటీ కొల్లేరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా వారు ఈ దృష్టిని అంటే ప్రజల సమస్యను అక్కడ కొల్లేరు సెంట్రల్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళారు. వారు సానుకూలంగా స్పందించామని చెప్తున్నారు. కానీ ఇక్కడ బ్రిడ్జి లేకపోతే ఎంత ప్రమాదకరంగా గత 30-40 ఏళ్ళుగా కూడా గ్రామస్తులు ఇదే విధంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ కుర్రోడితో మాట్లాడాం, అతని చిన్నప్పటి నుండి కూడా అంటే ఎల్కేజీ నుండి అతను ఇంటర్కి వచ్చేంత వరకు కూడా ఇదే పడవలో ప్రయాణించాడు. ప్రజల కోసం కనీసం ఇక్కడ ఏదో ఒక తాత్కాలికంగా ఒక బ్రిడ్జి అన్న ఏర్పాటు చేయాలి. కనీస చాలా ఇబ్బందులు కొల్లేరు వస్తే ఇంకా ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నర్సాపురం సెక్రటరీపల్లి చూసాం, ఒక పెద్ద పంటు ఏర్పాటు చేశారు గోదావరి దాటడానికి. కనీసం ఆ స్థాయిలో కాకపోయినా ఒక 30-40 మంది నుంచునో లేకపోతే కూర్చుని వెళ్ళడానికి అనువుగా ఉండేలాగా ఏర్పాటు చేయాలి. వెంటనే బ్రిడ్జి కూడా ఇక్కడ నిర్మాణం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కొల్లేరు గ్రామాల నుండి.
కోమటిలంక గ్రామం చుట్టూ చెరువులే కావడం, రహదారి సౌకర్యం లేకపోవడంతో ఉన్న ఒక చిన్న పడవ ఊరంతటికి ఆధారంగా మారింది. ఆ చిన్న పడవలోనే స్కూలుకు వెళ్లే విద్యార్థుల నుంచి ఇతర పనుల మీద బయటకు ఊరు వెళ్లే పెద్దల వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. తమకు బ్రిడ్జి కావాలని ఎంతమందికి మొరపెట్టుకున్నా విదేశీ పక్షుల పేరు చెప్పి తమ గ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచేశారని గ్రామస్తులు బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం కోమట్లంక గ్రామం నుండి కైకలూరు వైపు వెళ్తున్నాం. ఆటపాక గ్రామానికి పిల్లలు చూస్తే ఇప్పటికే పడవ ఎక్కారు. స్కూల్కి టైం అయిపోతుంది అంటున్నారు. ఇప్పటికే 2-3 రౌండ్లు ఇదే పడవ ఆ గట్టు నుండి ఈ గట్టుకి తిరగడం జరిగింది. అసలు స్కూల్ పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th క్లాసా? రోజు ఇలా వెళ్తావా? వెళ్తా. ఏం పేరు నీ పేరు? సాత్విక్. ఎలా వెళ్తావు ఇలా అంటే? పాడం మీద పట్టు రోజు. మరి భయం వేయట్లేదా? ఏటల్లా ఈత వచ్చా నీకు? వచ్చు. ఒకవేళ దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతా. అంతేనా? అంటే ఓకే. బ్రిడ్జి కావాలా నీకు? వద్దా? కావాలి. బ్రిడ్జి కావాలా? నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాసా? నీకు ఈత వచ్చా? రాదు. రోజు ఇలా వెళ్తున్నావా? వెళ్తాను. మరి ఏంటి మనోడేమో ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతా అన్నాడు. మరి బ్రిడ్జి కావాలా? బ్రిడ్జి కావాలి. కావాలి. బ్రిడ్జి కావాలా? నువ్వేం చదువుతున్నావు? 5th. రోజు ఇలాగే పడవలు వెళ్తాం మా అందరం. ఎంతమంది పిల్లలు ఉంటారు? 200 ఉంటారా? రోజు భయం వేయట్లేదా మరి? మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలు, ఇంక మీరు ఇందాక ఇంటర్ పిల్లలతో మాట్లాడారు. ఇగో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఉన్నారు. నీ పేరేంటి? యాప్లియా? ఏ క్లాస్ నువ్వు? 1st క్లాస్. బ్రిడ్జి కావాలి. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఈ అతి చిన్న పడవలో ప్రతిరోజు కూడా రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ పడవ అటు నుండి ఇటు రావాలంటే పడవ ఎవరెక్కితే వాళ్ళు ఈ ఐరన్ తీగ పట్టుకుని లాగుతూ కూడా, అంటే ఎవరికి వెళ్ళాలనిపిస్తే వారు అందరూ కూడా ఈ ఐరన్ తీగ పట్టుకుని లాగుతూ కూడా ఆ గట్టు నుండి ఈ గట్టుకు దాటుతూ ఉంటారు. మరలా అంటే ఇంత ప్రమాదకరంగా బాగా వానలు పడినప్పుడు, లేకపోతే ఈ కొల్లేరు ఉధృతంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది. కేవలం ఆ వరద తగ్గుముఖం పట్టే వరకు మాత్రం అధికారులు వీరికి సంబంధించి ఒక పెద్ద పంటు కానీ ఒక పెద్ద బోట్ను కానీ ఏర్పాటు చేస్తున్నారు. లేకపోతే ఇట్లాగే ఇదే చిన్న పడవలో ఇంత ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని చెప్తున్నారు. మీరు విన్నారు, పిల్లలు కూడా భయం వేస్తుంది, చాలా కంగారు పడుతున్నాం. అయినా కూడా కొన్ని సంవత్సరాలుగా, అంటే మనకు 20 సంవత్సరాల కుర్రోను కూడా మాట్లాడచ్చు. 20 సంవత్సరాల నుండి ఇదే పడవలో అతను ఆ గట్టు నుండి ఈ గట్టుకు వెళ్తూ వస్తున్నాడు. రోజువారీ కార్యక్రమాలు కానీ చదువుకోవటానికి కానీ. మరలా పడవ లోడ్ అయింది, మరలా ఆ గట్టుకి కోమట్లంక గ్రామానికి పడవ వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు ఈ ఐరన్ తీగ కనబడుతుందో ఈ రింగులు పెట్టుకున్నారు వీళ్ళు. ఈ రింగుల ద్వారా తాడు పెట్టుకుని లాగుతూ కూడా మళ్ళీ ఆ గట్టుకి లాగుతున్నారు. మరలా ఆ గట్టు వైపున ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని మరలా ఇటు తీసుకొస్తారు. అంటే పేరెంట్స్ ఇంటి దగ్గర నుండి ఏదో స్కూల్ దగ్గర బండి మీద దింపినట్లుగా కూడా పేరెంట్స్ అక్కడ ఇద్దరు పిల్లల్ని చూస్తే తండ్రి ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తున్నాడు. అటేపు గట్టు మీద బ్యాగులు క్యారేజీలు కూడా మీరు చూడొచ్చు. ఆ గట్టు మీద అతను తీసుకొస్తున్నాడు, పడవ వచ్చేస్తుందని చెప్పి. ఇక్కడికి అంటే ఆ పడవ గట్టు దగ్గరికి వచ్చిన తర్వాత, పడవ అక్కడికి వెళ్ళిన తర్వాత, పడవలో వారు ఎక్కిన తర్వాత ఒకవేళ ఎవ్వరూ లేకపోతే ఆ తండ్రే మొత్తం ఈ పడవని అటువైపు లాక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఏమండి శ్యామగారు, అంతేనా? అంతేనండి. మనిషి ఎవరు లేరు పడవలో ఆడటానికి? లేకపోతే అట్టగా బాధపడి కూర్చుంటారండి. లాగలేని వాళ్ళు పడితే కూర్చుంటారండి. ఏది లాగేవాళ్ళు లాగేవాళ్ళు వచ్చేదాకా, లేకపోతే లాగే ఓపు ఉంటే లాగుతారండి. అంతే. ఓకే. అంటే ఈ పడవ లాగే ఓపుకున్న వాళ్ళు, అంటే యువత కానీ కుర్రోళ్ళు బలంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా, ఇప్పుడు నేను ఎక్కాను, వీళ్ళిద్దరూ కూడా బలంగా లాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇట్లా లాగే వాళ్ళు ఉంటేనే పడవ ఈ గట్టు నుండి ఆ గట్టుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు కానీ లేకపోతే ఎవరన్నా మహిళలు వచ్చినప్పుడు వారు లాగలేని పరిస్థితుల్లో, లేకపోతే ఆరోగ్యం బాగోకపోతే మాత్రం ఎవరన్నా బలవంతులు లేకపోతే బలమైన వాళ్ళు వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. సో స్కూల్ పిల్లలే కానీ మహిళలే కానీ ఆరోగ్యం గురించి ఈ మెడికల్ సర్వీసులే కానీ ఏ పని ఉన్నా కూడా కోమట్లంక గ్రామం నుండి కైకలూరు వెళ్ళాలంటే మాత్రం ఈ పడవే వీరికి ఇదిగా మారిందనే చెప్పుకోవచ్చు. అటువంటి పడవ ప్రయాణం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగే వెళ్లాల్సిన పరిస్థితి. అధికారులు ఎప్పటికైనా స్పందిస్తారా? దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ సెంట్రల్ కమిటీ వచ్చినప్పుడు సెంట్రల్ కమిటీ దృష్టికి ఈ విషయాన్ని
తీసుకువెళ్ళారు. కొంత సెంట్రల్ కమిటీకి అర్థమయ్యేలా చెప్పే పరిస్థితి, పక్షులు ఎంత ఇంపార్టెంటో అట్లాగే మనుషులు కూడా అంత ఇంపార్టెంటు, పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి విద్య, వైద్యం ఇవన్నీ అవసరం. కాబట్టి గ్రామానికి మొత్తం సుమారుగా 1500 మంది నివసిస్తున్న ఈ గ్రామానికి రూటు కావాలి, కాబట్టి బ్రిడ్జి కావాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అడుగుతున్నారు. కేవలం కొల్లేరు పక్షులు వంక చూపించి, పక్షుల ఆవాసాన్ని వంక చూపించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవటం, రోడ్డు నిర్మాణం జరగకపోవటం చాలా దారుణం అని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస ఏర్పాట్లు, బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. బ్రిడ్జి వచ్చేలోపు గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఒక పడవ, మంచి పెద్ద పడవ, లైఫ్ జాకెట్లో ఉన్నది ఏర్పాటు చేస్తే ఈ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన బాధ వీళ్ళకు ఉండదని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, కోమటిలంక నుండి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు అధ్యయనానికి వచ్చిన కేంద్ర కమిటీకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో తమ సమస్యల చిట్టాను వివరించారు కోమటిలంక గ్రామస్తులు. కోమటిలంక గ్రామానికి రోడ్డు కోసం ప్రయత్నాలు చేస్తే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు మరో 10 మంది మీద కేసులు పెట్టారని, ఇప్పటికీ ఆ కేసులపై కోర్టుకు హాజరవుతున్నామంటున్నారు గ్రామస్తులు. విదేశీ పక్షుల ప్రాణాలకు ఎంత విలువ ఉందో స్థానికంగా ఉండే గ్రామస్తులకు విలువ లేదా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కొల్లేరు వచ్చిన కేంద్ర కమిటీకి వినతి పత్రం ఇచ్చామని, ఢిల్లీ వెళ్లి పూర్తి స్థాయిలో సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అధికారులెవరూ తమకు బ్రిడ్జి విషయంపై ఎలాంటి రియాక్షన్ లేదంటున్నారు. మాకు వర్షాకాలం వస్తే ఈ పడవ దాడడం చాలా ఇబ్బంది అండి. ఒక టైంలో పూర్వం కాలంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ముసలోళ్ళు. ఇప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు వంతుని మాత్రం పడతలేదండి. వంతుని విషయం కూడా పడతలా. రోడ్డు మట్టికి వేస్తున్నారు, కానీ మామూలుగా రోడ్డు అయితే వేస్తున్నారు. వంతుని మాత్రం అన్నది అసలు ఇట్లా అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా. ఇదిగో వేస్తా అంటున్నారు, అదిగో వేస్తా అంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా. మా ఉన్న 900 ఓట్లకి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా. ఓట్లకి అయితే బాగానే వచ్చేస్తున్నారు. వంతుని విషయంలో అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. స్కూల్ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది. నిన్న కాక మొన్న సోమవారం నేనే కాలువలకు పడిపోవండి పిల్లలతో సహా. అంటే మరి కొల్లేరు పక్షులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోడ్లు అవి కష్టం అంటున్నారు. రోడ్లు ఎందుకంటే వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు తలుచుకుంటే వేస్తారండి. వాళ్ళ సంతకం పెడితే పని అయింది. పక్షులు ఎంత ముఖ్యం, మనుషులు కూడా ఎంత ముఖ్యం. అదే అండి, పక్షులే ముఖ్యమని వాళ్ళు అంటున్నారు. మనుషులతో ఏముంది, పక్షులే ముఖ్యం. మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదండి. మేము ఇక్కడ నుంచి ఆడపాకి వెళ్ళాలంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఎంతో ఇబ్బందులు పడి ఆ పడవ దాటి యువతలకు రావాలి. స్కూల్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఒక మనిషి పని కట్టిన ఒక మనిషికి, ఒక పిల్లకి ఒక మనిషి ఉండి స్కూల్కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మళ్ళీ వచ్చేటప్పుడు సాయంత్రం మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళాలి. మా బాధలు అంతా ఇంత కాదు, మాకు పనికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఆ పిల్లల గురించి, వాళ్ళ చదువు గురించి మేము వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని దింపి మళ్ళీ రావడానికి, పనికి వెళ్ళడానికి కుదరదు కదన్న. మాకు మళ్ళీ వెళ్ళి తీసుకురావడానికి ఇదే టైం సరిపోద్ది మాకు. ఈ బళ్ళు మాకు వాటర్ క్యాన్లు తెచ్చుకోవడానికి, ప్రతిదానికి దేనికైనా సరే ఆటపాకి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు ఇక్కడ. ఈ బళ్ళన్నీ ఏదైనా నిత్యావసరాలు, సరుకులు, వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి ఇక్కడ ఎట్టుకుంటాం ఈ పక్కన. చూసే సంస్కారం తమకు తాత ముత్తాతల నుండి వచ్చిందని, కానీ విదేశీ పక్షుల సాకు చూపించి అధికారులు తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు కోమటిలంక గ్రామస్తులు. చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నాటు పొడవులు చదువుకోవడానికి వెళుతున్న దృశ్యాలను చూసైనా పాలకులు, అధికారులు మనసు మారదా అని ప్రశ్నిస్తున్నారు.